హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో ఎందుకు వచ్చాము ఏంటనేది వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ లెట్స్ గో టైం. ఇట్స్ మా మేనకోడలు దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. యాక్చువల్లీ మేము రామనుకుంది, సడన్గా చూసి సర్ప్రైజ్ అయింది. సో మమ్మల్ని చూసాక కొంచెం ఆ మొహంలో నవ్వు అది కనిపించింది అనమాట. సో మేము అందరం కలిసి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మేము మా చిట్టి తల్లి ఇప్పుడు మీకు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వబోతున్నాం. అదేంటో మా చిట్టి తల్లి అయితే స్టెప్స్ మాకు నేర్పిస్తుంది, మీరే చూసే. స్టెప్స్ నేర్పిస్తుంది, మేము డాన్స్ అయితే వేస్తున్నాం. తన ఫేవరెట్ సాంగ్కి స్టెప్స్ నేర్పిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డే అసలైన సెలబ్రేషన్ స్టార్టెడ్ కాబట్టి కేక్స్ కానీ డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మేమైతే సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవడం జరిగింది. ఏ ఫంక్షన్ చేసుకున్న పార్టీలో మనకి డ్రింక్స్ స్నాక్స్ అనేది కామన్ కాబట్టి వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని మనం పేపర్ ప్లేట్స్ కానీ డిస్పోజబుల్ గ్లాసెస్ ఇలాంటివి తీసుకుంటాం కదా. సో ఎప్పుడు నార్మల్ అంటే అందరికీ ఇచ్చే విధంగా కాకుండా డిఫరెంట్గా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు, స్నాక్ ఐటమ్ అన్ని అందులో పెట్టి చేయొచ్చు అని చెప్పి ఈవెన్ ఇలా ఎప్పుడు చూసుండరు. సో మాకు వచ్చిన ఐడియా థాట్స్తో మేమైతే ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, ఎలా చేశారో మాకు కూడా చెప్పండి అని చెప్పి చాలామంది అడిగారు. సో మేము ప్రాసెస్ అంతా కూడా ఎలా ప్రిపేర్ చేసామనేది వీడియోలో చూసారు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగుంటుందన్నమాట. సో అలాగే మా హౌస్ అంతా పిల్లలతో సందడిగా, సో హౌస్ఫుల్ అన్నట్టు బోర్డు పెట్టేసుకోవాలన్నమాట. సో అంతా ఫుల్గా ఉంది. అండ్ వచ్చిన పిల్లలందరికీ ఒకవైపు మా వదిన డ్రింక్స్ అండ్ స్నాక్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోవైపు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిందనమాట. వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని బర్త్డే పిల్లకి కొంచెం బోర్ కొడుతుందంట. ఇందాక చూసారు కదా సైడ్లో అలా కూర్చుందో. సో అందుకోసం తన కోసం అని చెప్పి తనకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ కలిపి వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకుంటారు. అంటే ఇలా జరుగుతుంది అని అయితే అనుకోలేదు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇదంతా కూడా తనైతే ఫుల్ హ్యాపీ అనమాట, బర్త్డే గర్ల్. సో మాకు కూడా కావాల్సింది వాళ్ళ హ్యాపీనెస్. ఇదంతా చేస్తుంది కూడా తన కోసమే కాబట్టి తన హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీనే. వాళ్ళు చేస్తున్న సాంగ్ ఏంటనేది మీరు గెస్ట్ చేసే ఉంటారు. సో ఇప్పుడు అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అనమాట, లైక్ కోయిలా అండ్ మోనికా సాంగ్స్ ఇలాంటివే. ఈ సాంగ్స్కి వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు చేస్తున్న స్టెప్స్ బట్టి మీరైతే సాంగ్స్ గెస్ట్ చేసే ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ కాబట్టి ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ఈ సాంగ్స్ని ఇష్టపడతారు అనమాట. కొత్తగా ఏ సాంగ్స్ వచ్చినాయి ఐటమ్ అయిన తర్వాత సో ఒక కేక్ అయితే రెడీ అయిపోయింది, కేక్ అయితే వచ్చేసింది. సో చూసేద్దాం కేక్. కేక్ చాలా బాగుంది కదండి, విత్ కలర్ఫుల్ రెయిన్బో కలర్స్ అనమాట. సో తనకి ఇలా కావాలి, ఆల్ రెయిన్బో కలర్స్తో కేక్ అయితే రెడీగా ఉంది. అండ్ కట్ చేయడం కూడా జరుగుతుంది. ప్లీజ్ విష్ హర్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరికీ కావాలి అండ్ విత్ యువర్ సపోర్ట్. సో మీ అందరూ కూడా తనకి బ్లెస్ చేయండి, అలాగే విషెస్ చేయండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ స్పార్కిల్ అలా క్యాండిల్ వెలుగుతుంది కదా, మా చిట్టితల్లి చూడండి దానికి అసలు ఎలా చూస్తుందో. అసలు దానికి ఏం తెలియట్లేదు, అసలు ఏంటి హ్యాండ్ చేయి పెడదామని చూసింది. బట్ మిగతా పిల్లలందరినీ చూసి ఏంటి అసలు ఇంత ఓవర్ చేస్తున్నారు అని అనుకుంటుందన్నమాట. సో కేక్ స్పార్కిల్ అయితే అయిపోయింది. అండ్ నా కేక్ కటింగ్ మా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ ద వీడియోస్. అండ్ అలాగే సెలబ్రేషన్స్ అంతా అయిపోతుంది, కేక్ అయితే తినిపించడం జరుగుతుంది. అండ్ నార్మల్ మన అందరికీ తెలియదు ఏముంది, ఇంకా కామన్గా ఇంకేం జరగాలో అన్నీ జరుగుతాయి. సో ఇంకా 1 by 1 వచ్చి అందరూ కేక్ పెడుతూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ కింద చూడండి చిట్టి తల్లికి కేక్ ఎలా పడుతుందో. ఫస్ట్ వద్దు అనింది, అండ్ తర్వాత చిన్న టేస్ట్ చూడగానే ఇంకా అలా వదిలి పెడితే ఓకే అని చెప్పి తినేస్తుంది అనమాట. అండ్ మేమైతే వచ్చేసాం, బ్లెస్సింగ్స్ ఇచ్చేసాం తనకి. అండ్ నాకు దివ్య అంటే చాలా చాలా ఇష్టం, అండ్ దానికి కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట. బట్ ఎప్పుడు కొట్టుకుంటాం టామ్ అండ్ జెర్రీస్ లాగా. అండ్ యాక్చువల్గా నాకు ఆ రోజు హెల్త్ అయితే సరిగ్గా బాగాలేదండి. సో అందుకోసం అని చెప్పి కొంచెం డల్గా ఉన్నాను.
అలా కనిపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వాళ్ళ మామ వచ్చి కేక్ అయితే పెడుతున్నారు. అండ్ నా అంకుల్ అండ్ ఆంటీ అండ్ ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో అంకుల్ ఆంటీ వాళ్ళు ఓనర్స్ అనమాట. సో అంకుల్ వాళ్ళు మొత్తం 3 floors ఉంటాయి. చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా. వీళ్ళు వచ్చేసి డాన్స్ చూడండి, మా చిట్టి తల్లికి ఆంటీ వచ్చి కేక్ పెడుతున్నారు. అదేమో వద్దని వస్తుంది. సో ఆంటీ అంకుల్ చాలా క్లోజ్గా చాలా బాగుంటారు అందరితోటి. చాలా మంచి వాళ్ళు కూడా ఓనర్స్. చాలామంది అనుకుంటాం ఇంటి కింద ఉన్న పక్కన ఉన్న ఓనర్స్ ఉంటే ఇల్లు తీసుకోకూడదు అనుకుంటాం, కానీ అందరూ అలా ఉంటారండి. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మేము ఉండే హౌస్లోనే కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు లావణ్య గారు అని. వాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. అండ్ వాళ్ళకి కూడా ఒక పాప ఉందన్నమాట. సో మేము అందరం కూడా చాలా బాగుంటాం. చాలా అంటే ఫ్రెండ్షిప్ అంతా చాలా బాగుంటుంది. అండ్ చూసారా, మా వదిన వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ప్యాకింగ్ ఇస్తుంది అనమాట. అందరూ చాలా ఎక్సైట్ అయ్యి స్పెషల్ అంటే డిఫరెంట్గా చూస్తున్నారు. ఏంటవి లోపల ఏమున్నాయని అనుకుంటున్నారు, కానీ చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఏం చేసినా ఎప్పుడూ ఒకేలా అందరిలా కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తాం. డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఐడియాస్ అప్పుడప్పుడు వర్కౌట్ చేయండి. కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత ఇంకా చాలామంది పిల్లలు అలా కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి కూడా బోర్ కొట్టకూడదు అని చెప్పి మళ్ళీ డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మధ్యగా డాన్సర్ అండ్ మామూలు డాన్సర్ కాదు, సో చాలా వీడియోస్ తనవే ఉంటాయి. ఇప్పుడు మా డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా అందరు లాస్ట్లో అనమాట, అందరూ వెళ్ళిపోతున్నప్పుడు మేము కూడా అలాగా జస్ట్ ఒక స్టెప్స్ వేయాలని చెప్పి. సో ఫైనల్ అయితే డాన్సెస్ కాదు, బట్ ఏదో సింపుల్గా అంటే వేసుకోవాలి, ఫ్యామిలీ అంతా సరదాగా వేసుకోవాలి కాబట్టి సో మేమైతే అలాగే డాన్స్ వేసుకొని ఎంజాయ్ చేసాము. సో పద్దులో మా చిట్టి తల్లిని పాపం ఎవరు పట్టించుకోవట్లేదండి. మా చిట్టి తల్లి చూడండి, డ్రింక్ వేసి అందరికి ఇచ్చాను, తనకి ఇవ్వట్లేదని చెప్పి నా దగ్గర ఉన్న గ్లాస్ లాగేసుకుంది. అండ్ తనకు వచ్చిన చాక్లెట్స్. అండ్ ఫైనల్గా హౌస్ అయితే ఖాళీ అయిపోయింది. సో అందరు వెళ్ళిన తర్వాత మేము అలాగా కొంచెం డాన్స్లు అయితే వేసుకున్నాం. పక్క నుండి ఒకవైపు మా అత్తయ్య గారు ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండదు. సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి చిట్టుతల్లి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. మేము స్టార్ట్ అయ్యేలోపు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఈలోపు మేము స్టార్ట్ అయిపోవాలని చెప్పేది ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చాక మామూలుగా ఉండదు చూడండి. తెలియక చాలామంది అంటూ ఉంటారు అసలు అల్లరి చేయదు, చాలా కాము, ఎంత సైలెంట్గా ఉంది, యు ఆర్ సో లక్కీ. ఎస్ అండి, ఐఎమ్ సో లక్కీ. అండ్ నాకు ఇలాంటి కూతురున్నందుకు. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇంట్లో ఉంటే ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, దానికి మనం ఏమి చెప్పక్కర్లేదు. అండ్ రాబోయే ఇంకా జనరేషన్కి అయితే అస్సలు మనం ఏం చెప్పక్కర్లేదు అనమాట. అండ్ దిస్ ఈస్ మై ఫుల్ వీడియో వ్లాగ్. అండ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.